హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు టాక్స్. ఈ వీడియో వచ్చేసి ఉజ్జయిని మహాకాళేశ్వర్ వీడియో అండి. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఉజ్జయిని మహాకాళేశ్వర్ రీచ్ అయిపోయామండి. ఇంకా ఉజ్జయినిలో ఉన్న ట్రిప్స్ అన్నీ మీకు చూపించేశాను కదా. ఇంకా ఫైనల్గా ఆఫ్టర్ 6 వెళ్ళాలి, ఇంకా 6 తర్వాతనే అనేసి ఇప్పుడు ఫిక్స్ చేసుకున్నాం టైము. సో ఉజ్జయిని మహాకాళేశ్వర్కి ఎంట్రీ అయిపోయాం. చూడండి, యాక్చువల్గా పార్కింగ్ ఇక్కడ వరకే అలో లేదండి. సో ఇంకా కొంచెం అది అక్కడ వాళ్ళతో మాట్లాడి మేనేజ్ చేసి ఇంకా చిన్న బేబీ ఉన్నాడని కొంచెం ముందు వరకు వెళ్ళామన్నమాట. సో టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉందండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను రావడం కూడా ఫస్ట్ టైం ఇక్కడికి. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. సో నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. ఇంత మంచి టెంపుల్, ఇంత పెద్ద జ్యోతిర్లింగం, ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. సో మీరు కూడా చూస్తారనేసి ఎక్కడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి నేను చిన్న చిన్న క్లిప్స్ కూడా అన్నీ యాడ్ చేసి మిక్స్ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. గర్భగుడిలో కూడా నేను వీడియో తీసానండి. సో అదంతా కూడా మీకు వస్తూ ఉంటుంది, చూడండి ఎక్కడ మిస్ చేయకుండా. సో ఇట్లా మహాకాళేశ్వర్కి ఎంట్రీ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ టర్న్ అనమాట. రైట్ సైడ్ వెళ్తే పార్కింగ్ ఉంటుంది, స్ట్రేట్ వెళ్తే ఇక్కడే దిగేసి అక్కడ వెహికల్స్ ఉంటాయి లోపలికి తీసుకెళ్ళడానికి. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఇంకా కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు కదా, నడవలేని వాళ్ళకి, ఇంకా చిన్నపిల్లలకి, వాళ్ళకి తీసుకెళ్ళడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ పార్క్ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి మేము బై వాక్ వెళ్దాం అనుకున్నాము. వెళ్ళొచ్చు, వెహికల్లో కూడా వెళ్ళొచ్చు, వాళ్ళు తీసుకెళ్తారు. బట్ కాకపోతే ట్రిప్ అనేది అంటే టెంపుల్కి వచ్చిన ఫీల్ ఉండాలి, టెంపుల్ని మొత్తం చూడాలి. వచ్చేదే ఇంత లాంగ్, మేము హైదరాబాద్ నుంచి ఇండోర్ అంత జర్నీ చేసి అంత కష్టపడి వచ్చినాము, ఇవన్నీ చూడకపోతే ఎలా అనేసి ఇంకా మేము వెహికల్ ఏది మాట్లాడుకోకుండా పార్కింగ్ దగ్గర నుంచే మేము అంతా తిరుగుతూ వెళ్తున్నాము. చూడండి, ఇలా టెంపుల్ ఎంట్రెన్స్లో అనమాట ఇది. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళినామంటే ఇటు సైడ్ వస్తామో రామో కూడా తెలియదండి. ఇక్కడ టెంపుల్స్ ఎంట్రీ ఒక సైడ్ అయితే ఎగ్జిట్ ఒక సైడ్ ఉంటుంది. సో ఇంకా అందుకే ఇంకేది మిస్ అవ్వద్దు అనేసి మేము బై వాక్లో వెళ్తున్నాము. ఈవినింగ్ టైం మంచి వాకింగ్ అవుతుంది, ఇంకా మొత్తం లొకేషన్ చూసినట్టు ఉంటుంది. ఇంకా ఉజ్జయిని వచ్చిందే మహాకాళేశ్వర్ టెంపుల్ చూడడానికి కదా, నడవకపోతే ఎలా అనేసి ఇంకా నేను బాబుకి అన్నీ చూయిస్తూ వెళ్తున్నానండి. ఇంకా ఎందుకంటే మా రుద్రని కూడా శివుడిని కలిసేలాగా, నేను శివుడు అంటే నాకు చాలా ఇష్టం అండి. సో అందుకనే నేను చైత్రేష్ అని పెట్టుకున్నాను. చైత్రేష్ అంటే శివుడు 3 కన్నులు కలవాడనమాట. రుద్ర అనేది మనకి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామాలలో ఒక వర్డ్. ఇంకా 2 నేమ్స్ మిక్స్ చేసి నేను చైత్రేష్ రుద్ర అని పెట్టుకున్నాను. సో ఇంకా మా రుద్రతో ఈ శివయ్య గుడికి వచ్చానమాట. రుద్ర పుట్టిన తర్వాత రావాల్సి వచ్చింది ఇక్కడికి. ముందు అనుకున్నా కానీ మనకు సెట్ అవ్వలేదు, టైం సెట్ అవ్వలేదు, డేట్స్ సెట్ అవ్వలేదు. సో ఇంకా రుద్రని ఇక్కడికి గుడి దగ్గర కూడా అన్నీ చూపిస్తున్నాను తనకి. చిన్నవి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా అర్థమవుతాయి కదా. సో అలా ఇంకా ఇదంతా చూడండి. బ్యాక్ వచ్చేసి స్టెప్స్, ఇంకా శివయ్యది స్టాచ్యూ ఉంటుంది. ఇంకా రైట్ సైడ్ ముందుకెళ్తే అయ్యప్ప, ఇంకా మనకి కొంత దేవుళ్ళు ఉంటారు ముందు కూడా, నేను చూపిస్తాను అది కూడా చూడండి.
ఇప్పటివరకు చూపించిన టెంపుల్ వచ్చేసి భారత్ మాతా మందిర్ అండి. ఇది ఫ్రంట్ నుంచి, నేను బ్యాక్ సైడ్ నుంచి చూపించాను. ఇది ఫ్రంట్ వ్యూ. సో ఇది భారత్ మాతా మందిర్లో మేము వెళ్ళే టైంకి వందే మాతరం సాంగ్ ప్లే చేస్తారనమాట. సో అది దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మహాకాళేశ్వర్ నివాసులను ఉంటాయి. సో ఇవి టెంపుల్ అన్నమాట, మనకి ఉండడానికి స్టే కోసం. మేము వచ్చేసి మాకు ప్రైవేట్ రూమ్ తీసుకున్నాం, మేము చూసారు కదా. సో ఇంక ఇవన్నీ క్రాస్ చేస్తూ ముందుకు వెళ్ళాలన్నమాట. ఇంకా ముందుకు వెళ్తే అన్ని షాపింగ్స్ వస్తాయి, అక్కడే ఇంకా బొట్టు కూడా పెడుతుంటారు. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మా హస్బెండ్ పెట్టుకున్నాడు, ఇంకా తర్వాత నేను, తర్వాత ఇంకా రుద్ర అలా పెట్టుకున్నామండి. ఇంకా బొట్టు పెట్టుకొని టెంపుల్లోకి స్టార్ట్ అవుతున్నాము. చూడండి. ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ వెళ్తే మనకి అక్కడ ఆధార్ కార్డు చూపించి ఫేసెస్ స్కాన్ చేస్తారండి. సో అక్కడ మేము ఆధార్ కార్డు చూపించి ఫేసెస్ స్కాన్ చేసుకొని ఉన్న తర్వాత ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్కి వెళ్ళమని చెప్పారు. సో ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్కి వచ్చాము. ఇంకా మాకు ఎంత విఐపి టికెట్స్ ఉన్నా సరే మాకు వచ్చేసి 6-7 టైమ్స్ చెక్ చేశారండి ప్రతి ఒక్క దగ్గర. సో దగ్గరుండి తీసుకెళ్తున్నారు మాకు పర్సన్, అందుకే ఇంకా మాకు వే కూడా ఈజీగా తెలిసిపోయింది. ఇక్కడ టెంపుల్కి వెళ్ళే ముందు ఇక్కడ గుండం వస్తుందండి, చాలా బాగా అనిపించింది నైట్ టైం, అది కూడా నేను వీడియో తీసాను. ఇంకా లోపల ఇది వచ్చేసి గర్భగుడిలో అనమాట. ఇది ముందు దేవునికి రెడీ చేసింది, అక్కడ స్క్రీన్ పైన ఇస్తారు కదా ప్రొజెక్టర్లో. సో అది తీసాను. ఇంకా అక్కడ మొక్కుతున్నాను ఫస్ట్. చాలామంది ఫోన్స్ అలో ఉన్నాయి, చాలామంది సెల్ఫీస్ దిగుతున్నారు, డైరెక్ట్గా తీసుకుంటున్నారు. సో నేను తీసిన చిన్న క్లిప్ కూడా మీకు యాడ్ చేసి చూపించానండి. ఇంకా టెంపుల్ నుండి బయటకు వచ్చేసాము. చాలా బాగా అయింది దర్శనం. మేమైతే ఎంత అంటే 15 to 20 minutes దేవుని ముందు అలాగే ఉండి చూసామండి. సో ఇంకా చాలా బాగా అనిపించింది. ఎంత అంటే అసలు అంతసేపు ఉండడం చాలా గ్రేట్. సో ఇంకా చాలామంది వేరే వాళ్ళు కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు, ఫోన్ అలో ఉంది. సో ఇంకా నేను కూడా తీసాను, చూడండి. ఇంక ఇలా చాలా ప్రశాంతంగా మహాకాళేశ్వర్ దర్శనం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఉజ్జయినిలో చాలా అంటే తెలియని స్పెషల్ ఉంటుంది. ఇక్కడ శివలింగం వచ్చేసి దక్షిణాముఖం ఉంటుంది. అండ్ ఇంకా భస్మహారతి ఫేమస్ ఉజ్జయినిలో. సో ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అవుతుంది భస్మహారతి. సో మేము ఎప్పటి నుంచో అనుకున్న మహాకాళేశ్వర్ దర్శనం అయితే ఈరోజు ఇలా కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్తున్న టెంపుల్ హరసిద్ధి మాత శక్తిపీఠం అన్నమాట. సో మనం ఉజ్జయిని మహంకాళ్ అని కూడా అంటాము. ఇంకా మహాకాళేశ్వర్ టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఇంకా శక్తిపీఠం కూడా దర్శనం చేసుకొని వెళ్దామని అక్కడ మహాకాళేశ్వర్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఇంకా హరసిద్ధి మాత శక్తిపీఠంకి వచ్చాము. చూడండి. హరసిద్ధి మాతా టెంపుల్ రుద్ర, ఎవరిని పిలుస్తున్నావు? కూసో. రుద్ర, రుద్ర, రుద్ర పైకి చూడు. ఇంక
ఇక్కడ హరిసిద్ధి మాతను దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చి కూర్చున్నామండి కొద్దిసేపు. ఇక్కడ రుద్ర కొద్దిసేపు ఆడుకుంటున్నాడు. సో ఇంకా ఆడుకోని అనేసి ఇంకా ఆయనకు కూడా ఎత్తుకొనే ఉన్నాం కదా, కొంచెం లెగ్స్ ఫ్రీ ఉంటాయి. ఇంకా టెంపుల్ మొత్తం తిరుగుతూ ఉన్నాడండి చూడండి. ఇంకా శక్తిపీఠం కూడా దర్శనం అయిపోయిందండి. హరసిద్ధి మాత టెంపుల్లో ఇంకా మనకి ఇవి దీపాలు ఉంటాయన్నమాట. దీపాలు వెలిగిస్తే చాలా బాగా అనిపిస్తుంది. సో దీపాలు ఏ టైంకి వెలిగిస్తారో తెలియదండి. ఇంకా మేము వెళ్ళాలనేసి ఇంకా మేము దర్శనం చేసుకొని వెళ్ళాము. సో హరసిద్ధి మాత అంటే మన దగ్గర వచ్చేసి ఉజ్జయిని మహంకాల్ అంటారు. సో శక్తిపీఠం అండి, చాలా పవర్ఫుల్. సో ఇంకా శివునికి గుడి వెనకాల ఉంటుంది అనమాట మహాకాళేశ్వర టెంపుల్కి. సో మహాకాళేశ్వర టెంపుల్ కూడా అన్ని జ్యోతిర్లింగాల కంటే ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం చాలా స్పెషల్ అండి. చెప్పాను కదా, దక్షిణముఖం ఉంటుంది. అందులో మనకి భస్మహారతి అనేది ఈ టెంపుల్లోనే జరుగుతుంది మహాకాళేశ్వర్లో. అది కాశీ నుండి భస్మం తీసుకొచ్చి చేస్తారనమాట ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైషు టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.